నువ్వు ఇటాగే పట్టుకో అన్నా. విరాట్ బాబులాగా ఏదైనా ఇసుక దిబ్బ చూసి దాన్ని గుద్దే బండి ఆగిపోతుంది. అదే ఏది కనిపించడం లేదు. నువ్వు అసలు బేగు తొక్కుతా ఉన్నావా లేదంటే స్పీడ్ గా వెళ్ళే యాక్సిడెంట్ లేటర్ తొక్కుతా ఉన్నావా? ఇది యాక్సిడెంట్ లేటర్ కాదు, ఎక్సిలేటర్. ఒరేయ్ నీ అబ్బా, ఓ పక్క బాణాలు పోతా ఉంటే నువ్వు ఇంగ్లీష్ పేజీ స్పెల్లింగ్ మిస్టేక్లు పట్టుకుంటావేంద్రా ఎర్ర పంది. బ్రేక్స్ ఫెయిల్ అయ్యాయని చెప్పి ఇరుక్కుపోయాను. ఇప్పుడు బ్రేక్ ఇస్తే దొరికిపోతాను, వేయకపోతే వీడితో పాటు పడిపోతాను. ఇప్పుడెలా? వీడికి నిజంగానే మైండ్ తోబినా బుర్ర షార్ప్గానే ఉంది. అయ్యయ్యో కాపాడండి. అదిగో విరాట్ బాబు గారు. విరాట్ బాబు, విరాట్ బాబు, విరాట్ బాబు, ఓ మాటారు రండి. విరాట్ బాబు, విరాట్ బాబు, విరాట్ బాబు, మా బండి బేగులు పోయినాయి, రండి రండి రండి. మై గాడ్, చరణ్ కార్కి ఎవరో బ్రేకులు తీసేశారు. అవునా? అయ్యో, విరాట్ బాబు, అయ్యో రండి కాపాడండి. ఏం చేస్తారు విరాట్ సార్? ఎలా ఆపుతారు? సేమ్ స్పీడ్ మెయింటైన్ చేసి ఆ కార్ ముందుకు మన కార్ తీసుకెళ్తాను. ఆ కార్ మన కార్ని టచ్ కాగానే స్లో చేస్తాను, మెల్లగా ఆపేస్తాను. ఓ మై గాడ్, ఇప్పుడే హాస్పిటల్ నుంచి బయటకు వచ్చాను, అప్పుడే మళ్ళీ హాస్పిటల్కి పంపించేస్తారా? ఈ రిస్క్ అవసరమా? తప్పదు, అవతల 4 ప్రాణాలు. నా కార్ డ్యామేజ్ అయినా పర్వాలేదు, వాళ్ళని సేవ్ చేయాలి. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు.
వద్దు బాబాయ్, నేను చేయొద్దు బాబాయ్, ప్లీజ్ బాబాయ్. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,